హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో జూడ్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, డైరెక్టెడ్ బై కీర్తీశ్వరన్. ఈ మూవీ తమిళ్ అండ్ తెలుగులో ఒకేసారి రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ తమిళ్ మూవీ అయినా కూడా తెలుగులో కూడా బాగానే చేశారు. ట్రైలర్ కూడా బాగుండడంతో ఎట్ ద సేమ్ టైం ప్రదీప్ రంగనాథన్కి లవ్ టుడే అండ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీస్ వల్ల మన దగ్గర ఫ్యాన్స్ కూడా ఉన్నారు కాబట్టి మూవీ మీద బజ్ బాగానే ఉంది. మరి అవుట్పుట్ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఒక మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్లా అనిపించింది. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే మన హీరో గగన్ తను లవ్ చేసిన అమ్మాయి హ్యాపీనెస్ కోసం ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, చివరికి ఏమైంది అనేది మూవీ కోర్ పాయింట్. మూవీ ఓపెనింగే మంచి బ్యాంగ్ లాగా ఒక ఫన్నీ ఫైట్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో వెళ్ళిపోతుంది. కొంచెం ఎమోషనల్గా కూడా ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. దాని కంటిన్యూస్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ గుడ్ నోట్తో ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ ఎక్కడ ఆగదు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్తో ఫ్లోలో వెళ్ళిపోతుంది. క్లైమాక్స్లో మంచి పాయింట్తో ఎండ్ అవుతుంది. హీరో క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. శరత్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. నేహా శెట్టి అండ్ సత్య క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్ మూవీ. మూవీలో కొన్ని సర్ప్రైజెస్ బాగుంటాయి. హీరో చేసే హ్యాండ్ జెస్చర్స్, యాటిట్యూడ్ అన్నీ యాప్ట్ అనిపించాయి ఆ గగన్ క్యారెక్టర్కి. తమిళ్ మూవీ అయినా కూడా తెలుగులో డబ్ చేసినప్పుడు మూవీలో కనిపించే హోర్డింగ్స్లో తమిళ్ నుంచి తెలుగులోకి చేంజ్ చేస్తారు ఎడిటింగ్లో. బట్ ఈ మూవీలో మాత్రం తమిళ్లోనే రాసుంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఆ ఒక్క మైనర్ మిస్టేక్ కొంచెం చూసుకుంటే బాగుండేది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ అలియాస్ పిఆర్ గగన్గా తన క్యారెక్టర్లో జీవించేశాడు. ఎవ్రీ సిచ్యువేషన్లో ఉన్న ఎమోషన్ని చాలా ఈజ్తో పర్ఫామ్ చేశాడు. వాట్ ఎ గ్రేట్ యాక్టర్. ఖచ్చితంగా ఇతని ఫ్యూచర్లో తమిళ్ ఇండస్ట్రీని ఎలబోతున్నాడు ఫర్ షూర్. తను చేసేవి తనకే యాప్ట్ లాగా అనిపిస్తాయి, వేరే ఎవ్వరికీ సూట్ అవ్వవు. ఎమోషనల్ సీన్స్లో అయితే చాలా రిలేటబుల్గా చేశాడు. కొన్ని సిచ్యువేషన్స్లో బాగా రిలేట్ అవుతాం గగన్ క్యారెక్టర్కి అండ్ పిఆర్ యాక్టింగ్కి. మమితా బైజు కూడా తన క్యారెక్టర్లో ఇచ్చి పడేసింది. తనకిచ్చిన రోల్లో ఉన్న వేరియేషన్స్ అన్నీ సింపుల్గా ఆర్గానిక్గా చూపించింది తన యాక్టింగ్తో. ఫన్నీగా ఎమోషనల్గా అన్నీ బాగా చేసింది. శరత్ కుమార్ గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు. సత్య కామెడీ కొంచెం బాగుంటుంది. ఈ మూవీకి సోల్ అంటే సాయి అభ్యంకర్ మ్యూజికే. సాంగ్స్ బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీ టోన్కి సింక్ అయ్యేలా ఉంటుంది. హీరో క్యారెక్టర్కి బాగా ఇచ్చాడు స్కోర్ అండ్ ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా ఇచ్చాడు. ఫైనల్లీ డైరెక్టర్ కీర్తీశ్వరన్ తను రాసుకున్న స్టోరీకి, క్యారెక్టర్స్కి తన టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్తో 100% న్యాయం చేశాడు. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశాడు. యూత్కి నచ్చేలా మూవీ తీస్తూనే అండర్లైన్డ్గా మెసేజ్ కూడా ఇచ్చాడు. మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ బాగా రాసుకున్నాడు. డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా మూవీని ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఓవరాల్గా చెప్పాలంటే సింపుల్ స్టోరీ విత్ గుడ్ ఎగ్జిక్యూషన్ అండ్ గుడ్ ఎమోషనల్ సీన్స్. యూతే కాదు, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడవలసిన మూవీ. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా ఛానల్లో ఈ రోజే రిలీజ్ అయిన తెలుసు కదా మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాము, చూసేయండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ కేరా మూవీ రివ్యూతో కలుద్దాం. టేక్ కేర్. జై హింద్.